వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్. ఇక డీటెయిల్స్ చూస్తే అలవి కాని హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు లక్ష్మణరావు అన్నారు. కేవలం 16 నెలల్లోనే కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఇసుక మాఫియా రెచ్చిపోతున్నా కూడా మంత్రి సీతక్క పట్టించుకోవడం లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించారని లక్ష్మణరావు మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతామంటున్న ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు లక్ష్మణరావుతో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పట్ల బీఆర్ఎస్ నేతలు సర్వత్రా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. 6 గ్యారంటీలు 420 హామీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచింది, మోసం చేసిందని చెప్పేసి ఎక్కడికక్కడ విమర్శలు వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు లక్ష్మణరావు గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. సార్ నమస్తే అండి. ప్రస్తుతం చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలు అంటే అధికారంలోకి వచ్చింది. ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ప్రజలని నిండా ముంచింది. వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా తీసుకొని 420 హామీలతో పాటు 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలకు ఇచ్చిన మాట టోటల్గా విస్మరించడం జరిగింది. ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు పూర్తిగా ఫుల్ఫిల్ చేసిండ్రని చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళు చెప్పుకునే మహిళలకు ఉచిత బస్ సర్వీస్ అనే చెప్పుకునే దాన్ని కూడా దాని పర్పస్ ఒకటైతే జరిగేది ఇంకొకటి. అక్కడ యాక్చువల్లీ దాని పర్పస్ ఏంటి? విద్యార్థులు, మహిళా విద్యార్థులు, అలాగే పని చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు కానివ్వండి, వాళ్ళందరికీ ఉన్న పరిస్థితులలో కొంత ఆర్థిక లాభం జరుగుతుందనే ఉద్దేశంతో పెట్టిన సర్వీస్ అది. కాకపోతే పని ఉన్నా లేకున్నా ఎవరు పడితే వాళ్ళు ఆ సర్వీస్ వాడుకొని అసలు వాళ్ళకి అక్కడ బెనిఫిట్ జరగటం లేదు. అది ఆ స్కీమ్ కూడా పూర్తిగా విఫలమైందని మనం చెప్పడానికి ఇది ఒకటే నిదర్శనం. దాంతోపాటు ఇంకా ఏ విధంగానైతే రైతు బంధు కేసీఆర్ గారి పాలన బ్రహ్మాండంగా సాగిన రైతు బంధు పథకం ఏదైతుందో ప్రతిసారి రైతులు జూన్ నెల అయింది, మళ్ళీ సెకండ్ విడత ఎప్పుడు మాకు డబ్బులు అకౌంట్లో పడతాయి, ఎప్పుడు మేము మెసేజ్లు చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్న ప్రజల మనసులల్లా 6,000 రూపాయల నుంచి దాన్ని 7,500 రూపాయలకు ప్రతిసారి పెంచుతామని చెప్పిన మాటకు ప్రజలు ఘోరంగా మోసపోయి, రైతులు ఘోరంగా మోసపోయి వాళ్ళు ఈరోజు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా బాధాకరం. అసలు ఏ 10 పైసలు 20 పైసల మందికి కూడా రైతు బంధు అనేది ఇప్పుడు రైతు భరోసా అని పెట్టినట్టున్నారు. రాక చాలామంది రైతులు బాధతోటి దీనమైన పరిస్థితులల్లో ఈరోజు గిట్టుబాటు ధర లేక ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే అసలు మా ప్రాంతంలో అసలు అలాగే గిట్టుబాటు ధర లేక వడగండ్ల వాన, అలాగే ఇంకా ప్రకృతి వేసే ఏదైతే ఈ కాట్లకు ఘోరంగా మా ప్రాంత రైతులు దెబ్బతిన్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులలో రైతాంగం ఉన్నది, యువత ఉన్నది. యువతకి ఇచ్చిన మాట, వికలాంగులకు ఇచ్చిన మాట, మహిళలకు ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకోకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలని మోసం చేసింది. అదంతా ఈరోజు ప్రజలు గుర్తించిండ్రు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు బుద్ధి చెప్పాలని చాలా 1000 కళ్ళతోటి ప్రతి ఒక్క జనతా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వెయిట్ చేస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో మహిళలు పూర్తిగా నిర్లక్ష్యం చేసిండ్రు. అందుకు ఒక నిదర్శనంగానే ఒక మహిళకు కూడా మంత్రి పదవిలో చోటు ఇవ్వలేదు. అంతేకాకుండా ఉద్యోగులను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసిండు. వాళ్ళకు సకాలంలో జీతాలు ఇవ్వలేదు, పెన్షన్స్ కూడా సకాలంలో ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన పాట ఏమంటారు? మా కేసీఆర్ గారి క్యాబినెట్లో 2 మహిళా మంత్రులు ఉండే, సత్యవతి రాథోడ్ గారు, అలాగే సబితా ఇంద్రారెడ్డి గారు. ఇద్దరికి కూడా అవకాశం దొరికింది. మొదటి విడతలో కొంత కాంబినేషను. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మొన్న కేసీఆర్ గారు కూడా మాతోటి పర్సనల్గా మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు, వారు ఒక గొప్ప వ్యక్తి, వారి దగ్గర ఇప్పుడు క్యాబినెట్ అనేది ఇట్ ఈజ్ ఏ ప్రెరాగేటివ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఎవరైతే క్యాబినెట్కి అర్హులు ఉంటారో, ఎవరైతే నిజంగా ఈ రాష్ట్రానికి సర్వీస్ చేయగలుగుతారో
వాళ్ళ దాంట్లో ఉన్న దాంట్లో ఒక బెస్ట్ ఆప్షన్ వెతుక్కొని మంత్రులు అనేటోళ్ళని చేస్తారు. సో అయినా సారు సత్యవతి రాథోడ్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి తనని ఒక మంత్రి పదవి, ఒక గిరిజన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి బ్రహ్మాండంగా తను పర్ఫామ్ చేసింది. మోసపూరిత హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు 420 హామీలు అంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలను పూర్తిగా మోసం చేసిందని చెప్పేసి లక్ష్మణరావు గారు చెప్తున్నారు. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే, గతంలో ఉన్న ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న సీతక్క కూడా గతంలో కొండాయి బ్రిడ్జికి సంబంధించి కావచ్చు, ఇసుక మాఫియాకి సంబంధించి కావచ్చు పూర్తిగా విమర్శలు వ్యక్తం చేసి మా మీద విమర్శ చేసిన సీతక్క ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతారు. ఈ విధంగా ప్రకృతి విధ్వంసం జరుగుతుంటే అసలు ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారు ఈ లక్ష్మణరావు గారు చెప్తున్న పరిస్థితి చూడాలి. ముందు ఈ ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది, స్థానిక సంస్థలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము, మెగానంటి, వరంగల్. ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా సమావేశం ఏర్పాటు చేశారు. కేశినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్పై అప్పు తెచ్చిన కేశినేని నాని బ్యాంకుకు లోన్ ఎగ్గొట్టారని నాగుల్ మీరా తెలిపారు. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి వాటిని షెల్ కంపెనీలకు మళ్లిస్తున్నారని మండిపడ్డారు. కేశినేని నాని ఆర్థిక నేరాలపై సిబిఐ, ఈడీలతో ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని తెలియజేశారు. బ్యాంకులో నువ్వు ఎన్ని కోట్లు అప్పు తీసుకున్నావు? 42 కోట్ల అప్పు. దానికి ఒక్క రూపాయి కట్టకుండా అది ఎన్పి అయిన నేపథ్యంలో దాని డైరెక్టర్లు మార్చేసి దాన్ని తిరిగి ఆంధ్ర క్యాంటీన్ అనేటువంటి ఒక పేరుని క్రియేట్ చేసి నువ్వు హోటల్ బాగా నడుస్తుంది, రెస్టారెంట్ బాగా నడుస్తూ ఉంది, డబ్బులు విపరీతంగా వస్తూ ఉన్నాయి. మరి ఈ డబ్బులు నువ్వెందుకు బ్యాంకుకి కట్టట్లేదు? బ్యాంకులో నీ లోన్ ఎందుకు ఎన్పి అయింది అంటే బ్యాంక్ ఇచ్చిన సొమ్ము ప్రజల సొమ్ము కాదా అని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు ఈ డబ్బులన్నిటినీ నువ్వు పొద్దాక సెల్ కంపెనీ అంటావు కదా, నువ్వు దానికి మారుస్తున్నావు సెల్ కంపెనీలు. ఈ ఆంధ్ర క్యాంటీన్ ఎవరిదా అని చూస్తే ఆ ఆంధ్ర క్యాంటీన్ తన కూతుర్ల పేరు పెట్టుకుంది. అంటే నువ్వు పెట్టిన లోన్ ఏమో ఎన్పి అయింది, అది ఆ డైరెక్టర్లు మార్చేసావు, వాళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళారు, అందులో నువ్వు డైరెక్టర్ల నుంచి నువ్వు నీ కూతురు బయటకు వచ్చేసారు. మళ్ళీ ఇది ఒక ఆంధ్ర క్యాంటీన్లో నీ కూతురు డైరెక్టర్లుగా పెట్టావు. దీని వ్యాపారంతో నువ్వు ఈ డబ్బుని ఇతర సెల్ కంపెనీలకు నువ్వు పంపిస్తా ఉన్నావు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. కాకినాడ జిల్లా పెద్దాపురంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొన్నారు. పెద్దాపురంలో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కును మంత్రి అనగాని ప్రారంభించారు. చంద్రబాబు భవిష్యత్తు తరాల కోసం ఆలోచించే నాయకుడున్న అనగాని ఉపాధి కల్పనతో పాటు ఆర్థికంగా రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలిపేందుకు ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త అనే నినాదాన్ని చంద్రబాబు ఇచ్చారని తెలిపారు. 13/2024 అంటే అప్పటికే ప్రజలు డిసైడ్ అయిపోయారు. అప్పటి సైకో పరిపాలన అంతం పలకాల ఒక మంచి కూటమి ప్రభుత్వానికి ఇవ్వాలి అని చెప్పేసి ఆ రోజు చేశారు. ఏదైతే ఈ ప్రభుత్వం జూన్ నెల 12 గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా ప్రమాణ స్వీకారం చేసాము. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అంటే 11 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమం అంటే ఈ రాష్ట్రాన్ని ఏదైతే 2047 అగ్రస్థానం తీసుకురాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారో దానికి పునాదిగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తాను. ఇచ్చిన మాటని కూడా మేము నెరవేర్చుకున్నాం. పెన్షన్తో పాటు ల్యాండ్ టైటిలింగ్ రద్దు అవ్వచ్చు, అన్నా క్యాంటీన్ అవ్వచ్చు, ఉపాధి కల్పన ముఖ్యంగా తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏదైతే మేము 16,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలది కూడా నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే మొదటి సంవత్సరంలోనే ఇన్ని కార్యక్రమాలు చేసాం. అలాగే దేశ విదేశాల నుంచి కూడా పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున గతంలో ఎవరైతే 1924లో పారిపోయారో వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం వైపు చూసి పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టుబడులు పెడతా ఉన్నారు. ఉపాధి కల్పించే దిశగా అంటే రాష్ట్రం సమగ్రంగా అమరావతిని పునర్నిర్మించుకుంటాను దాదాపుగా 50,000 కోట్లతో. మొన్ననే సూర్యాపేట జిల్లాలో పోలీస్ శాఖకు చెందిన 2 ఉన్నతాధికారులు అవినీతి ఆరోపణలపై అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. సూర్యాపేట సబ్ డివిజన్ డీఎస్పీ కె పార్థసారథి, సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి వీరరాఘవులు ఒక ఫిర్యాదుదారుడి నుండి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ వారిని అరెస్టు చేసింది. ఈ ఘటన పోలీస్ శాఖలో కలకలం రేపింది. అరెస్ట్ అయిన అధికారులను హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది. అమౌంట్ లేదు ఇందులో. ఇంతకుముందు అంటే ట్రాప్ కేసులలో అమౌంట్ కంప్లైంట్ ఇస్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు పీసీ యాక్ట్ ప్రకారము డిమాండ్ చేసినా కానీ తర్వాత అటెంప్ట్ టు యాక్సెప్ట్ కూడా అఫెన్స్. అది డిమాండ్ చేశారు అంతే, రికవరీ తర్వాత డబ్బులు లేవని చెప్పే మా దగ్గరకు వచ్చాడు. 16 lakhs లేవనే కంప్లైంట్ ఇవ్వడం ద్వారా
కేసు రిజిస్టర్ చేశాం. కస్టడీలో ఉన్నారు. కస్టడీలో ఉన్నారు. వాళ్ళని కోర్టులో రేపు ప్రొడ్యూస్ చేస్తాం. అమౌంట్ లేదు ఇందులో. ఇంతకుముందు అంటే ట్రాప్ కేసులలో అమౌంట్ కంప్లైంట్ ఇస్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అట్లా ఇంక ఇండివిజువల్ చాలా పని మాకు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే పెద్దాపురంలో ఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కును మంత్రి అనగాని ప్రారంభించారు. చంద్రబాబు భవిష్యత్తు తరాల కోసం ఆలోచించే నాయకుడున్న మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఉపాధి కల్పన కోసం ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త అనే నినాదాన్ని చంద్రబాబు ఇచ్చారంటూ చెప్పారు. పెద్దాపురం నియోజకవర్గంలో గౌరవనీయులు చినరాజప్ప గారి కాన్స్టిట్యున్సీ వారి కాన్స్టిట్యున్సీ మన మొదట్లోనే పెద్దాపురం పార్కు ఇప్పటికే మన నియోజకవర్గంలో చాలా పార్కులు ఉన్నాయి, మనకి లేకపోలేదు ఉన్నాయి. ఇది కొత్త పార్కు. ఈ కొత్త పార్కులో మీరందరూ కూడా మరి ఖాళీగా తిరగకుండా మనందరం కూడా ఏదో వ్యాపారం చేయాలని దృక్పథంతో ఇండస్ట్రీస్ పెట్టుకునే అవకాశం మనకు ఉంది, పెట్టుకోండి. రెండు, మనకు ఇప్పటికే మన పెద్దాపురం నియోజకవర్గంలో 20,000 మంది ఈవేళ ఇండస్ట్రీ ద్వారా ఉద్యోగాలు పొంది ఇవాళ పనిచేస్తున్నారు. 20,000 మంది పనిచేస్తున్నారు. ఈ పార్కు వలన కనీసం ఒక 5,000 మంది అయినా మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇవాళ అవకాశాలు రావాలి. ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇంకా భూమి ఉంది, ఇంకా పార్కులు వస్తాయి. మనందరం కూడా దీన్ని ప్రోత్సహించి ఇండస్ట్రీని సక్రమంగా 10 ఒక్కరు పెట్టుకోవడమే కదా, ఇలా ఇండస్ట్రీ పెట్టుకోవడం కాదు, పెట్టి నడిపించి ఇలా లాభాల్లో పొంది 10 మందికి ఉద్యోగాలు కల్పించడం కావాలి. అంచేత మీరు అందరూ కూడా చేస్తారని, ఇది ఇంకా అవగాహన సాధించిన కింద పెడతారనుకుంటే టైం సరిపోలేదు. మళ్ళీ ఇండస్ట్రీస్ ఏమున్నాయి, ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి, యాన్సిలరీ మన ఇండస్ట్రీస్లో యాన్సిలరీ ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయని చెప్పి ఇవన్నీ కూడా మాట్లాడతామని తెలియజేసుకుంటూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈవేళ డెవలప్మెంట్ విషయానికి ఇవాళ రాజధాని నిర్మాణం కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ రోడ్లు అన్నీ కూడా వేయాలని చెప్పి నిర్ణయించి అన్నీ మనకు చేస్తున్నారు. అన్నీ కూడా మన మొదట్లోనే పెద్ద ఇండస్ట్రియల్లీ ఫ్రెండ్లీ, అంటే ఇండస్ట్రీ పెట్టడానికి ఒక మంచి అవకాశం ఉండి అండ్ అత్యున్నత ప్రమాణాలతో చేయగలిగే ఒక ఎంఎస్ఎంఈ పార్క్ అయితే తీర్చిదిద్దబడుతుంది. అండ్ మీ అందరికీ తెలిసిందే ఇక్కడ ఎంత వాల్యుబుల్ ల్యాండ్స్ ఈ అలాంగ్ ద రోడ్స్ ఉన్నా కూడా ఇండస్ట్రీ కోసం మనం రిజర్వ్ చేసి ఇంకా ఎవరికి దీన్ని ఇవ్వకుండా అలా కాపాడుకున్న వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ సార్ ఇది. అండ్ లాట్ ఆఫ్ ప్రెషర్ వాస్ దేర్ ఫర్ లాట్ ఆఫ్ డైవర్షన్స్ ఆఫ్ దిస్ ల్యాండ్, బట్ ఎమ్మెల్యే గారు అసలు దే నో క్వశ్చన్ ఆఫ్ డైవర్షన్ అండ్ ఇది ఎట్టి పరిస్థితిలో ఎంఎస్ఎంఈ పార్క్ ఉండాలి. అండ్ యాజ్ యూ సీ ఎంటైర్ రోడ్లో కూడా సార్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇంక్లూడింగ్ టైల్స్ మిల్స్, తర్వాత లాట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ వర్క్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇంత ప్రాముఖ్యమైన ప్లేస్లో ఇంత ప్రైమ్ ల్యాండ్లో మనం దాదాపు 5,000 నుంచి 6,000 మధ్య పర్ స్క్వేర్ మీటర్ రేట్లో ఒక్కొక్క ప్లాట్ ఒక 300 స్క్వేర్ మీటర్స్ 15/20 వస్తుంది, 15 మీటర్లు బై 20 మీటర్లు అప్రాక్సిమేట్గా. సో ఒక్కొక్క ప్లాట్ అలా డెవలప్ చేసే ఉద్దేశంలో గవర్నమెంట్ ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా అందుకు హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. గతంలో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. అప్పటికి మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చకపోవడంతో తమకు అరెస్టు చేసే ఉద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో హైకోర్టు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాపిరెడ్డిపల్లె పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కొంతమంది కార్యకర్తలు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని విచారణకు పిలిచారు. పాపిరెడ్డిపల్లెలో జగన్ హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత పలువురు కార్యకర్తలు అభిమానులు దూసుకొచ్చారు. ఈ సందర్భంగా జగన్ భద్రతపై తాము చేసిన సూచనలను తోపుదుర్తి పెడచెవిన పెట్టారని విమర్శించారు. పంజాబ్ రాష్ట్రంలో అత్యంత ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది. కల్తీ మద్యం సేవించి 14 మంది మృతి చెందారు. మరో 6గురి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన అమృత్సర్ జిల్లాలోని మజిటా ప్రాంతంలో చోటు చేసుకుందని ఎస్ఎస్పీ మనీందర్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ కల్తీ మద్యం సేవించి ప్రజలు చనిపోతున్నారని మాకు సమాచారం అందింది అన్నారు. వెంటనే చర్యలు తీసుకుని 4గురిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.